गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी क्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ప్రపంచం ఈనాడు ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాలు మీకు చాలా స్పష్టంగా కుండ బదలగొట్టినట్టు చెప్తే మంచిదేమో అనిపిస్తోంది నాకు. మొహమాటాలకు పోకుండా ఏం జరగబోతున్నదో ఏం జరుగుతోందో చెప్తాను నేను మీకు. అందులో మీ పాత్ర మీరు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. మీ పాత్రతో నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను ఒక దర్శకుడిని మాత్రమే. మొదటి నుంచే చెప్తూనే వచ్చాను. నేను ఇప్పటికీ మీకు ఒక అపోహ ఉన్నట్టుందేమో నేను ఎందులో అయినా ఇన్వాల్వ్ అయి ఉన్నానని. ఎందులోనూ నేను ఇన్వాల్వ్ లేను. దేవమాత గౌతమి ట్రస్ట్ లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు పిలిస్తే నేను వస్తా, పిలవకపోతే నేను రాను. ఈ ట్రస్ట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. మొదటి నుంచి చెప్తూనే వచ్చాను. ఇది నా ట్రస్ట్ అనుకునేటటువంటి అపోహ మీకు ఉంటే ఈ అపోహ మాత్రం మీరు మనసులోంచి తొలగించుకోసుకోండి. మొట్టమొదటి మీకు అర్థం అవ్వకపోతే మీరు నాతో కలిసి పనిచేయలేరు. కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉంటేనే మంచిది. డైరెక్ట్ గా చెప్పినా మీకు అర్థం కాకపోతే ఈ టేపుని మీరు 5-6 సార్లు మళ్ళా వినండి. వాళ్ళు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. అది కొన్ని కారణాంతరాల వల్ల 1975 జన్మాష్టమి నాడు 3 ఋషుల యొక్క కార్యక్రమాన్ని ప్రపంచానికి అందజేసేటటువంటి బాధ్యత నా మీద పడింది. అది నా గొప్పతనం అవునో కాదో, నా అర్హత అవునో కాదో నాకు తెలియదు. అది బాధ్యత ఇచ్చారు కనుక చేయటమే. ముందు అది అర్థం చేసుకోండి. నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయాలి. అర్థం చేసుకోండి. నేను ఎంత గొప్పవాడిని అని మీరు ఎగరాల్సిన పనిలే. నేను ఎంత గొప్పవాడిని అవుతే మీకేం లాభం? వెంకటేశ్వర అంటూ ఉండేవాడు, రోడ్డు మీద మైసూరు మహారాజా వెళ్తున్నాడు, నేను చూచాను. ఏమైంది మీకు? వెళ్ళాడు మైసూరు మహారాజా, చూశావు నువ్వు, మీకేమైనా లాభం అయిందా? ఆ రోజు ఉన్నటువంటి పనులు మానుకున్నావేమో, ఇంకాస్త నీ పనులు అడ్డుకోలేవేమో చూడటం వల్ల. చాలా జాగ్రత్తగా ఈనాడు చెప్తున్నటువంటి మాటల్ని విని మీ నిర్ణయాలతో నాకు ఎట్టి సంబంధము లేదు. ముందే చెప్తున్నాను నేను. ఇది అహంకారం వల్ల కానీ, బాధ వల్ల కానీ,
మీరు చేసేటటువంటి పని మీద నాకు ఉన్నటువంటి చిన్న చూపు వల్ల కానీ, లేకపోతే మీరు ఇంకా బాగా పని చేయగలుగుతారేమో అని కానీ నాకేం సంబంధం లేదు. మీ ఇష్టం అదే. కానీ స్పష్టంగా ఏంటో తెలియకుండా గుడ్డివాళ్ళలాగా మీరు ముందుకు వెళ్తున్నారేమో, మీకు ఏమీ అర్థం కావటం లేదు ఏం చేస్తున్నాము అని నాకు ఒక అనుమానం బయలుదేరింది. నాకు ఒక్కొక్కళ్ళు నా దగ్గరకు వచ్చి నేను బాగా చేయలేకపోతున్నాను కనుక నా బదులు ఇంకోళ్ళని కట్టండి సార్, నేను పెట్టినట్టు వాళ్ళని అక్కడ. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాను అని నాకే అర్థం కాలేదు. అసలు నేను ఎవరిని ఎందుకు ఎక్కడ పెడతాను, నేను నాకు అనవసరం మీరు ఏం చేస్తారో. మళ్ళీ చెప్తున్నాను చాలా స్పష్టంగా, మీరు ఏ విధమైనటువంటి ఖర్చులు కానీ, ఏ విధమైనటువంటి బాధ్యతలు కానీ మీరు చేపట్టి ఉంటే నా బాధ్యత కాదు. నన్ను చూసి చేపట్టకండి. ఇవాళ ఇక్కడ ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. కానీ నాకు అంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నాకు అంటూ కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం ఖచ్చితంగా కొన్ని జన్మల నుంచి నేను పనిచేస్తున్నాను. నేను ఆ లక్ష్యాలు నేను మరవలేదు, మరవను. మీరేం చేస్తారో మీ ఇష్టం. అదే రామకృష్ణ మీద ఉన్న ప్రేమతో చేస్తే రేపు రామకృష్ణ మీద ప్రేమ ఉండకపోతే మానేస్తారు. లక్ష్యాల మీద ప్రేమ ఉంటే రామకృష్ణతో సంబంధమే మీకు. లక్ష్యాలు ఇంపార్టెంట్ కదా, మీరు అది గుర్తుంచుకోండి. దయచేసి రామకృష్ణను మర్చిపోండి. మీరు రామకృష్ణ సద్గురుదేవ్ ఉంటారో, ఏ నినాదాలు ఇచ్చుకుంటారో నాకేం అభ్యంతరం లేదు. మీకు హెల్ప్ చేస్తున్నంత వరకు, మీ ఉన్నతికి అది దోహదం చేస్తే, మీకు అది ఆనందం కలగజేస్తూ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. మీరు ఏమైనా చేసుకోవచ్చు. నన్ను అవతారమూర్తి అంటారా? ఖచ్చితంగా అనండి. ఎందుకంటే నేను అవతారమూర్తి కంటే చాలా చాలా గొప్పవాడిని. ఇంకా మీరు నేను అవతారమూర్తి అంటంలో నన్ను కించపరచటమే తప్ప నన్ను మీరు వృద్ధిలోకి పరచటం ఏంటంటే మీరు నన్ను గుర్తించలేరు కనుక. మీరు గుర్తించగలము అనే అపోహలో మాత్రం ఉండకండి. ఇప్పుడిప్పుడే ఎవరు గుర్తించలేరు. గుర్తించగలిగితే మీరు నా దగ్గరికి రాలేరు, ఈ మాత్రం దగ్గరికి కూడా రాలేరు. గుర్తించగలిగితే శ్రీకృష్ణుడో రాముడో 2 కిలోమీటర్ల దూరంలో ఉండి మాట్లాడతాడు నాతో. గుర్తించగలిగితే. గుర్తించలేకపోతే దాంతో ఉందో చీమైన నెత్తికెక్కిస్తుంది. ప్రశ్న మీరు నన్ను గుర్తించారా గుర్తించలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు నా లక్ష్యాలను గుర్తించారా లేదా. దేనికోసం ఈ గందరగోళం మనం పడుతున్నాం, దేనికోసం ఒక యూనివర్సిటీని మనం తయారు చేయవలసి వచ్చింది, దేనికోసం ఒక ట్రస్ట్ ఫామ్ చేయాల్సి వచ్చింది అన్నది తెలిస్తే ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మేము సకాలంలో ఒక పని చేయలేకపోయాం అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అంటే ఇంకా వాళ్ళు అనవసరం. అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదు ఏదీను. ఎందుకంటే సకాలంలో మీరేం చేయలేరు. ఎందుకంటే మీరు చేయగలరా ఏదైనా? ఇంకా ఆ భావన ఎందుకుంది మీలో? సకాలంలో మీరు చేయలేకపోయారు, బాధ్యత ఎవరిది? గురువుది. సకాలంలో మీరు చేశారు, బాధ్యత ఎవరిది? గురువుదే. సకాలంలో చేస్తే గొప్ప మీద, సకాలంలో మీరు చేయలేకపోతే మాత్రం ఆ తలనొప్పంతా గురువుదా. క్రెడిట్ మాత్రం మీకు. చేయలేకపోయామంటే మాత్రం క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు మీరు? ఇది అన్యాయం కూడా. కొంచెం ఆలోచించండి. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు సకాలంలో చేస్తే మేము ఎంత గొప్పగా చేసాము, ఇన్ టైం మేము చేసి చూపించామని మీరు సంకల్పం కొట్టుకుంటారా? సకాలంలో మాత్రం మేము చేయలేకపోతే అది తప్పవద్దు, గురువుది. లేకపోతే ఎంచుకున్న గురువుది. మీరే కదా మమ్మల్ని పెట్టారు. మూర్ఖత్వం అది. మీరు చేయగలిగింది లేదో అంతే చేయగలరు, అంతకంటే ఎవరు చేయలేరు. మరి మిమ్మల్ని తిట్టడం ఎందుకు? అవగాహన లోపం ఉంది కనుక, ప్రేమరాహిత్యం ఉంది కనుక, కలిసి మెలిసి పని చేయలేకపోతున్నారు కనుక. కలిసి మెలిసి పని చేసి ఉంటే నేను చెప్పిన అనేక కార్యక్రమాలు సకాలంలో అయిపోతాయి. కానీ కొంతమంది వ్యక్తుల అహంకారము, మేమే చేయాలి కాబోలు ఆ పని, మిగతా వాళ్ళకి చెప్తే ఆ పని సక్రమంలో అవ్వదు అనేటువంటి మూర్ఖత్వంలో ఆ పని జరగకుండా చూసుకున్నారు వాళ్ళు. కానీ అది కూడా తప్పున్నదే. నా ముందే వాళ్ళ నిర్ణయం తీసుకుంటే నేను నోరు మూసుకూరుకున్నా. 2 సార్లు 3 సార్లు వాళ్ళతో చెప్పాను నేను అది టైం కావద్దని. కానీ తమాషా ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పుకి ఇంకొకరు బాధ్యత వేసుకుని మరి నేను చేయలేనేమో మాస్టర్ అని వచ్చాను నా దగ్గరికి. నాకు ఇంకా ఆనందం వేసింది, జాలి వేసింది.
ఆనందం ఎందుకు అంటే తప్పు అతనిది కాకపోయినా తప్పు నాది అని ఒప్పుకున్నాడు. జాలి ఎందుకు వేసింది? అసలు అతను ఏ తప్పు చేయలేదు, అసలు తెలియదు కూడా ఆ టైంలో అది అవ్వాలని. అవ్వటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలో అతను సకాలంలో టైం అందజేయబడలేదు. అతనేం చేస్తాడు పాపం. కానీ తిట్టేది ఎందుకు? ఇన్నిసార్లు ఇన్ని రకాల ఇన్ని జన్మలు నాతో పనిచేస్తున్నప్పటికీ కూడా హాస్యంగా అయినా నా నోటి నుంచి ఏదైనా ఒక మాట వస్తే కాస్త సీరియస్ గా తీసుకోండి, దానికి చాలా విలువ ఉంటుంది అంటే నాతోనే అనిపిస్తారు వాడు పర్వాలేదులే అని. నా సమయం పోయింది, మీరందరూ మానేయండి, పర్వాలేదులే అంటున్నారు. ఎప్పుడు మీరు చేయదలుచుకుంటే అవగాహనతో చేసుకోండి, కలిసి మెలిసి పనిచేయటం నేర్చుకోండి. ఏది చెయ్యాలో ఏది ఎప్పుడు జరగాలో ఇద్దరు ముగ్గురికి తెలియటం కాదు, అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి, విస్తృతంగా తెలియాలి. తెలియటమే కాకుండా వాళ్ళకి విసిగెత్తి ఎన్నిసార్లు చెప్తారో మాకు అర్థమైంది అనిపించుకునేంత విచారంగా విలువగా ప్రచారం జరగాలి జరగబోయేటువంటి కార్యక్రమాలు. ముందు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ట్రస్ట్ లో ఉన్నవాళ్ళైనా ట్రస్ట్ లో లేని వాళ్ళైనా, మీరు ట్రస్ట్ లో ఉండటం అనేది కేవలం ఒక యాక్సిడెంట్. మీ బదులు ఆ రోజు ఆ స్థానంలో ఎవరున్నా ట్రస్ట్ లోనే ఉంటారు. మీరు ట్రస్ట్ లో ఉండటం లేకపోవటం వల్ల ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమీ మారవు. మార్చుకోవాల్సినట్టు ఎప్పుడు ఎక్కడ ఎలా మార్చుకోవాలో నేనే మార్చుకుంటా. మీరు దానికి ఉపయోగపడితే చాలా ఆనందం, ఉపయోగపడకపోతే ఏమవ్వదు. 1980 నుంచి నేను చేస్తున్నాను. 1980 నుంచి చాలా మంది నాతో కలిసిమెలిసి ఉన్నారు. తామరాకుడితో ఇంటిబెట్ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే నాకు చాలా బాగా అర్థమవుతుంది ఏంటంటే 80 నుంచి నాతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు తామరాకు మీద ఇంటిబెట్టులాగే ఉన్నారు, నాతో ఏమాత్రమూ కలిసి లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళటువంటి ప్రేమ ఆప్యాయత నన్ను నుంచి ఎత్తి వేస్తున్నా. ఈ పాతకాలం వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గరికి రాలేకపోతున్నారు, వీళ్ళు దూరం వెళ్ళరు. వీళ్ళు దూరము వెళ్ళమను, నేను దగ్గరికి వెళ్ళను. అవగాహన చేసుకోండి అంటున్నాను నేను. ఇది తిట్టడం కాదు, ఇది ఒక సంస్థలో ఆధ్యాత్మిక సంస్థలో కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాస్త మననం చేసుకుని ఎక్కడ మీరు తప్పు చేసుకుంటున్నారు లీడర్స్ చూసుకోండి. లీడర్షిప్ మేము వదులుకుంటామండి అయితే గంగలో దిగండి, వదులుకుంటే ఏమవుతారు, ఇంకాస్త గంగలో దిగుతారు. వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని మీరు పక్కకెళ్ళి ఎవరితో ఉద్ధరించేది? నన్ను ఉద్ధరిస్తున్నారని మాత్రం అనుకోకండి, నేను మిమ్మల్ని ఉద్ధరించేది, మీరు కాదు నన్ను ఉద్ధరించేది. అంచేత మీరు ఉద్ధరింపబడాలనుకుంటే దగ్గరికి రావటానికి ట్రై చేయండి. దగ్గరికి రావటానికి ట్రై చేయటం అంటే నన్ను శాసించడం కాదు. మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి. ప్రకృతి నన్ను శాసించలేదు, మీరేం శాసిస్తాడు? ఆ భగవంతుడే నన్ను శాసించలేడు, మీరేం శాసిస్తారు నన్ను? పిచ్చివాళ్ళు, ఆ నాయకులు ఏం చేయలేరు. మీరు నేను ఎప్పుడైనా నటిస్తాను కనుక మీరు నన్ను శాసించాలని అనుకుంటారంతే, కానీ కోల్పోతారు. మీరు చాలా చాలా కోల్పోతారు. నన్ను వదిలేసి నా దానికి నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే, నేను ఎప్పుడు స్నానం చేయాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా తినాలి, ఎలా దగ్గాలి, నాకు నేర్పేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు దగ్గమన్నప్పుడు నేను దగ్గలేను, వచ్చింది కదా అది. మీరు తిమ్మన్నప్పుడు నేను తిమ్మలేను. కానీ 6 ఏళ్ల బాబు ఒకడు ఉన్నాడు హైదరాబాద్ లో, మా అక్కయ్య కొడుకే అంటే పిన్ని కొడుకే. వాళ్ళు అడుగుతాడు నన్ను, అంకుల్ మీరు 8 గంటలకు వెళ్తున్నారు పొద్దున్నే అని. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నిన్న అన్సర్ అంటే 8 గంటలకు వెళ్తానంటే నువ్వు లాగవలే అప్పటికి నేను వెళ్ళిపోతాను కదా అన్న. అంటే సూర్యుడు ముట్టాను మా చెల్లెలు, నీకు తెలియదు రామకృష్ణ వాడు ఎందుకంటున్నాడు, వెళ్ళేటప్పుడు వాడు తుమ్మటం హాబీట. ఎవరైనా దర్శనకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తుమ్మటం హాబీ. అంచేత ఏం చేస్తాడు వాడు, నువ్వు వెళ్ళే టైం చెప్తే అప్పుడు లేచి కూర్చొని తుమ్ముతాడు. అది తుమ్మలేదు అన్నాడు, కానీ వాడు తుమ్మాడు తమాషా, వాడికి అది హాబీ అది. మరి ఆ స్థితిలో కూడా నేను 5 ఏళ్ళ 6 ఏళ్ళ బాబు ఎవరైనా తుమ్ము రావాలి అంటే తుమ్ము వచ్చేస్తుంది, మరి దగ్గు రాదు, అది రాదు నాకు. కానీ ఇంతకీ ఎందుకంటారంటే అసలు ఇంత చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నవాళ్ళు మీరు మేము భగవద్భక్తులను ఎందుకు చెప్పుకుంటారయ్యా అని. ఈ మనస్తత్వాలు అలా ఉన్నాయి. కానీ మీరు భగవద్భక్తులు ఎలా నిజంగా నమ్మమంటారని మీరు భగవద్భక్తులని?
ఎలా మరి స్పష్టంగా చెప్తే బాధేస్తుంది మీకు, స్పష్టంగా చెప్పకపోతే పిచ్చి ముదురుతుంది. మరి ఏం చేయాలి? ఆపరేషన్ చేయడం బెస్ట్ అనిపించింది నాకు. కోసి పారేస్తే క్యాన్సర్ని ఇటు అటు తెలిపోతుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో క్యాన్సర్ ఉంటే కోసి పారేస్తే ప్రాణం పోతుంది, గొడవ పోతుంది, ఇంకే కూడా ఉండదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో లేని క్యాన్సర్ని కనుక కోస్తే మిగతాదంతా ఆరోగ్యకరంగా ఉంటుంది కదా. కొంచెం మీ జీవితాలు మీరు చూసుకోండి. మీ జీవితాలు 3 ఋషుల స్థాయికి ఎదిగించడానికి ట్రై చేయండి. ఉందో ఆ స్థాయిలో గాబరా పడకండి. నిజంగా ఆ స్థాయిలో ఉంటే మనం భారతదేశంలో ఎందుకు పడతాం? ఋషులుగానే పుట్టుండేవాళ్ళం. ఆ ఋషుల కార్యక్రమాలు చేయడానికి మనుషులుగా ఇంకోళ్ళెవరో పుట్టుండేవారు. అంచేత నేను చేయలేను మాస్టారు, నాకు అర్హత లేదు మాస్టారు. లేదయ్యా, నీకు అర్హత లేదు కనుక ఈ లెక్చర్ అంతాను. నీకు అర్హత ఉంటే మీరు మైక్ ముందు కూర్చునేవారు, నేను అక్కడ కూర్చుని ఉండేవాడిని, నేను వినేవాడిని కదా. అంచేత మీకు అర్హత లేదు ఒప్పుకున్నాం. మరి అర్హత కావాలంటే ఏం చేయాలో అది ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? 3 కార్యక్రమాలు నెత్తి మీద వేసుకొని వచ్చాను అని చెప్పాను కదా. ఆ ఋషుల పేర్లు కూడా చెప్పేస్తున్నాను నేను. అగస్త్యుడు, దూర్వాసుడు, కణువుడు. ఈ 3 ఋషుల యొక్క కార్యక్రమాన్ని నేను ఏ విధంగా చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను మీకు తెలియదు. ఎందుకంటే ఆ ఋషుల కార్యక్రమాలు అంటే మీకు తెలియవు. తెలియనప్పుడు మీరేం మాట్లాడకండి. పీకమన్నది పీకటమే, నాటమన్నది నాటడమే. ఎప్పుడు ఏది చేయమంటే అది చేయండి. చేస్తున్నప్పుడు మీ చేతులు నొప్పెడతాయని అడగండి, ఆ బాధ తీస్తాను. ఆ పనులు చేయటానికి మీ కుటుంబ పరిస్థితులు అనువుగా లేకపోతే నాకు చెప్పండి, వాటిని అనువుగా చేసేటటువంటి బాధ్యత నాది. ఈ పనులను చేస్తున్నప్పుడు ప్రకృతి మీకు సహకరించటం లేదా? ఎప్పుడు సహకరించలేదో నాకు చెప్పండి. ఎవరైనా ఒక్కళ్ళు మా ఈ కార్యక్రమము ప్రకృతి సహకరించకపోవటం వల్ల మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం ఒక్కళ్ళు చెప్పలేదా? 16 ఏళ్ల నుండి చేస్తున్నాం మనం కార్యక్రమాలు. ఒక్కళ్ళు ఇంత చెప్పండి. ఇక్కడ మీరు మొహమాట పడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. నేనింత నిర్మమాటంగా మిమ్మల్ని అందరినీ కలిపి ఏకేస్తున్నప్పుడు మీరు నేను ఏకేయచ్చు. ఏంటో మీరు మాకు చెప్పేది, ఫలానా పని మేము చేయబోయాం, వర్షం కురిసింది, ఫలానా పని మేము చేయబోయాం, అనుకూలమైనటువంటి వాతావరణం లేదు, ప్రజలు సహకరించలేదు, ఫలానా పని మేము చేయబోయాం, ఒక్కడు ముందుకు రాలేదు సహాయపడటానికి నాకు చెప్పండి. ఎక్కడైనా అలాంటిది ఏదైనా జరిగి ఉంటే సవరిస్తారని నాకు తెలియకుండా అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఎప్పుడైనా మీరు మొహమాట పడితే మీ ఇష్టం, నేనేం చెయ్యలేదండి. చెప్పండి. కరెక్ట్. ఇంతవరకు డబ్బు తీసుకున్నారు, అకౌంట్స్ ఇంతవరకు చాలా కరెక్ట్, చాలా కన్ఫ్యూజన్ గా చేయలేకపోతున్నాం. కరెక్ట్. ఇక్కడికి వచ్చి పనులు, అక్కడ అకౌంట్ పనులు, 4 రకాల అకౌంట్ల బోర్డింగ్ అనేది రోడ్డు ఒకటి, రోడ్డు అకౌంట్, ఇక్కడ దీనికి మళ్ళీ సపరేట్ గా మన అకౌంట్, ఇన్ని ఉండేవి. ఎప్పటికప్పుడు రసీదులు వస్తే కానీ ట్యాక్స్ వెళ్ళా. తమాషా ఏంటంటే ఒక్క నిమిషం, తమాషా ఏంటంటే నేను అడిగింది ప్రకృతి మీకు ఎక్కడ సహకరించలేదని. డబ్బు గురించి నాకు తెలియదు, డబ్బు సంబంధం నాకు అనవసరం. ప్రకృతి గురించి అడిగాను నేను. మనుషులు సహకరించకపోతే సహకరించేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు నేను మీ నెత్తి మీద పడి విరుచుకుపట్టంలే. ఈ విరుచుకుపట్టానికి కారణం ఏంటో మనుషులు సహకరించటంలే. మనుషుల సహకారం కోసమే ఈ విరుచుకుపట్టం. నేను అడిగిన ప్రశ్న ప్రకృతి ఎప్పుడు మీ మీద తిరిగింది అని. మనుషులు సహకరించలేదు, ఎందుకు సహకరించటం లేదో చూసుకోండి. నేనేం చెప్పాను? నేను మీకు మొట్టమొదటిసారి వార్నింగ్ ఇచ్చాను. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో అంత డబ్బుతోనే కార్యక్రమాలు చేయండి. తట్ట ఎత్తబోతున్నప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బు అయిపోతే ఆ తట్ట అక్కడ వదిలేసి వెళ్ళిపోండి. ఎన్నిసార్లు ఈ మాట చెప్పలేదు నేను? ఎందుకని పాటించడం లేదు మీరు? వేటకాలంలో జరిగేటటువంటి సహస్రకుండ విజ్ఞానంలో కూడా ఈ విషయం చెప్పాను నేను. చెప్పలేదా? వద్దు, మీరు 10 మంది వస్తారు, 10 మందితోనే చేయమని కదా నేను చెప్పాను. మీరు ఎందుకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్తారు మీ దగ్గర డబ్బు లేనప్పుడు? సహకరించినటువంటి వ్యక్తులు ఉంటే పని ఆపేయండి. ఇప్పుడే ఆపేద్దాం ఇవాళ నుంచి. ఇక్కడ నేను చెప్పాను కదా, నాకేమీ అభ్యంతరం లేదని. మీ మీద ఆశపడి మీరు ఏదో చేస్తారని చెప్పి ఆ విషయ కార్యక్రమాన్ని నేను నెత్తి మీద వేసుకోలేదు. నాకు ఇష్టపడి నెత్తి మీద వేసుకున్నాను నేను. అది నేను పూర్తి చేసేదే. మీ ద్వారా అవుతుందేమో, అవ్వకపోతే ఏంటిట ఇంకోళ్ళ ద్వారా అవుతుంది. మీరేం కంగారు ఏం పడిపోక్కర్లేదు. మీ ద్వారా అవుతుంది అవదు నేనేమీ అనుకోను నేను. కానీ నిరంతరం మీరు తప్పు ఎక్కడ చేస్తారు అంటే లేనిపోని బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటారు డబ్బుతో కూడా. ముందుకు డబ్బు
చెప్పాను, చేయగలిగినంత చేయండి, చేయలేండి ఆపవచ్చు కదా మీరు. ఆ డబ్బు ఎలా వస్తుందో నేను చూసుకుంటా కదా, చేసే మనుషులు ఎలా వస్తారో నేను చూసుకుంటా కదా. లేనిపోని చెత్తను ఎందుకు మీరు మీ నెత్తి మీద వేసుకుంటారు? చేతకాని వాళ్ళందరినీ చుట్టూరా పెట్టుకుంటారు. చేతకాని వాళ్ళు చుట్టూరా ఉంటే చేతొచ్చిన వాళ్ళు దగ్గరికి రారు. మా అనుభవం నేను చెప్తున్నా కదా, మీరు ఎలా ఇంకోవడం దగ్గరికి రానివ్వటం లేదు. ప్రకృతిలో కూడా అంతే, చేతొచ్చే వాళ్ళని దగ్గరికి రానిస్తే మీరు చేతకాని వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. చేతకాని వాళ్ళని చుట్టూరా పెట్టుకుంటే చేతొచ్చేవాడు దగ్గరికి రారు. సింపుల్ నేమ్ అది. దానికి మీరు ఏం చేయాలి? ఖర్చు పెట్టకండి, ఇంతవరకు ఖర్చు పెట్టింది ఆపేయండి. రాలేదు మీ దగ్గరికి రసీదులు అవి డైరెక్ట్ గా స్పష్టంగా మైక్ లో చెప్పండి, రాలేదు, ఈ పని ఇంకెక్కడితో ఆపేస్తున్నాం, ఈ రోజు నుంచి ట్రస్ట్ లో ఆయనకి కావాల్సినటువంటి రసీదులు అవి వచ్చేంత వరకు ఏ పని చెయ్యబడదు. అర్థమైందా? వింటున్నారు అందరూ జాగ్రత్తగా? ముందు అది కరెక్ట్ చేయండి. మీరు పిచ్చివాడలాగా ముందుకు పరిగెత్తకండి, ముందు అది నేర్చుకోండి. ఎందుకుట ట్రస్ట్? ఎవరినో ఒకరికి బాధ్యత ఇచ్చేసాం, కానీ బాధ్యత ఇచ్చిన వాళ్ళ బాధ్యత ఏంటి అంటే వాళ్ళు ఆపేయగలగాలి. ఇంకా చాలు, ఇక్కడ ఇదే శృతి మించి రాగాన పడుతుంది కనుక ఇంకా మేము కలిసి ఇంకా ఆపేయండి. ఇక్కడ మాత్రం ఏం కొంపలు ఏముంటున్నాయి? ఇప్పుడైనా ఆపేసుకోవచ్చు మీరు, నేనేమీ బాధపడను. ఇంచుంటే నాకు తెలుసు మనుషులు ఉంటే అని. మనుషుల్లో పరిపక్వతే కనుక వచ్చుంటే ఇంత అవస్థపడాల్సిన అవసరం ఉంది, ఇన్ని అవతారాలు రావాల్సిన అవసరం ఉంది. రాలే పరిపక్వత. రాకపోతే ఏం చేయాలి? నేను చెప్తున్నా కదా, పరిపక్వత కావాలి. మీరు కేవలము భగవంతుని యొక్క అనుగుజాడంలో అతని అనుగ్రహానికి పాత్రలమై నడుస్తా అన్న వాళ్ళని నా దగ్గరికి రమ్మన్నాను ఇవాళ. దీని తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇస్తాను వాళ్ళకి మాత్రమే. ఇంకా అక్కడికి వచ్చాక మాకు తలనొప్పిగా ఉంది, ఒళ్ళు మొక్కులుగా ఉన్నాయి, నాతో దొరకండి అక్కడ. అది కేవలము భగవంతుడికి మాత్రమే అంకితమైనటువంటి వ్యక్తుల సమూహము. అలా అంకితమయ్యేటటువంటి ధైర్యం ఉంటే, నన్ను చూస్తున్నారు కదా, నా జీవితం ఎలా ఉంటుందో, నా వ్యక్తిగత జీవితం మీలో చాలా మందికి తెలుసు. అది మీ అందరికంటే పెద్ద ఎక్కువ సుఖంగా ఉందే. మీరు అనుకుంటున్నారేమో నేను చాలా సుఖంగా ఉంటున్నానని. మీ వ్యక్తిగత జీవితాలు నా వ్యక్తిగత జీవితం కంటే చాలా సుఖంగా ఉన్నాయి. కానీ దాని గురించి నేను మాట్లాడటంలే. కనీసం ఇప్పుడైనా గురువు భగవంతుడు తప్ప ఏమీ వద్దు అని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు గ్రూప్ నాకు కావాలి. వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ కలుసుకోండి నన్ను, ఇది అయిపోవని. కానీ ఇక్కడ మళ్ళా నేను 3 ముక్కలు చెప్పి, స్పష్టమైన అవగాహన ట్రస్ట్కి ఉండాలి, మీకు ఉండాలి, నాకు ఉండాలి. దేవమాత గౌతమి ట్రస్ట్ అనేటటువంటిది నా ద్వారా ఋషులు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేయటానికి ఏర్పరచుకునబడింది. కానీ అంతకు మాత్రమే ఏర్పరచబడిందా? కాదు. వాళ్ళకి ఇష్టం అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మిగతా కార్యక్రమాలు కూడా వాళ్ళు కొనసాగించుకోవచ్చు. మళ్ళీ అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఈ ట్రస్ట్ నేను చెప్పిన పనులకి మాత్రమే బాధ్యత వహించాల్సిన అవసరము లేదు. వాళ్ళకి నచ్చితే, వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా హాయిగా చేసుకునవచ్చు. నా పని చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు మిగతా ఏ పని చేస్తున్నప్పుడు కానీ నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు వేలు పెట్టలేదని నా నమ్మకం. వేలు పెట్టుంటే చెప్పొచ్చు వాళ్ళు, నిర్మామాట నేను చెప్పకపోతే వాళ్ళే నష్టపోతారు. గాయత్రి పరివార్ అనేటువంటి మ్యాగజైన్ స్టార్ట్ చేశాం, ఒకళ్ళని ఎడిటర్ గా పెట్టాం. తర్వాత నేను దానిలో జోలు పెంచుకోలేదు. ఒక్క మాట కూడా ఈ మ్యాగజైన్ లో ఏమవుతుందయ్యా, ఏం చేస్తున్నారయ్యా అని నేను పాలు పంచుకోలేదు. యుగసంధి ప్రబోధం అనేటువంటి మ్యాగజైన్ స్టార్ట్ చేశాం. మ్యాగజైన్ అంటే స్టార్ట్ చేశాను తప్ప తర్వాత ఆ మ్యాగజైన్ ఎలా రన్ చేస్తున్నారు మీరు, దాని గురించి మీరు ఎలా అవస్థలు పడుతున్నారు, నేనేం జోక్యం కలగజేసుకోలే. స్వర్ణయుగం అనేటటువంటి ఇంకో మ్యాగజైన్ స్టార్ట్ చేయమన్నాను, వాళ్ళు దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు ఏం సాధక బాధకాలు పడుతున్నారు నేను అడిగాను, వాళ్ళని అడగలేదు. వాళ్ళు నన్ను అడిగినప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పాను, నేను తిడతానయ్యా గ్యారంటీగా, నాకు నచ్చని ఆర్టికల్ ఏదైనా ఉంటే. నువ్వు కనుక నీ స్వర్ణయుగం మ్యాగజైన్ లో ఇంకో మ్యాగజైన్ ని కాపీ కొట్టి ఏదైనా ఆర్టికల్స్ వేస్తే ముందు నేనే కేసు ఫైల్ చేస్తా నీ మీద. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. కానీ ఉద్దేశం ఏంటి, ఒక స్వర్ణయుగం రాబోతోంది అనేటటువంటి భావన మీరు కలగజేయగలరా. అలాగే థియోసాఫికల్ సొసైటీ కూడా లెక్చర్లు ఇస్తున్నాను నేను. ప్రతి సెకండ్ సాటర్డే సండే గుంటూరులో ఉన్న థియోసాఫికల్ సొసైటీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాను నేను. కానీ వాళ్ళని కూడా మీరు ఇలాగే ఎందుకు చేస్తున్నారని నేను అడగను.
వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో వాళ్ళు చెప్పినట్టే నేను పాలు పంచుకుంటున్నాను. అలాగే మీ దేవమాత గౌతమి సమాజంలో కూడా మీరు ఏ కార్యక్రమాలు ఎలా చేసుకుంటున్నారు, అనుగ్రహ పీఠాలు ఎలా రన్ చేస్తున్నారు రాశాను. నేను మీకు రాసి పంపించాను. అనుగ్రహ పీఠాలు ఎలా రన్ చేసుకోవాలో మీరు ఒకసారి మళ్ళా చదువుకోండి. మీరు రన్ చేస్తున్న అనుగ్రహ పీఠాలకి, నేను పంపించిన అనుగ్రహ పీఠానికి అసలు ఏ విధమైనటువంటి పొంతన ఉన్నదా లేదా కూడా చూసుకోండి. అయినా నేనేమంటలే, మనుష్యులే, అంతకంటే ఎవడేం చేస్తాడు. ప్యాంప్లెట్లో ఏం రాసిందో చూడటానికి మీకు లేని ఓపిక నేను చూశాను. మొన్న 3 ప్యాంప్లెట్లు, ఒకే ప్యాంప్లెట్ 3 సార్లు మీకు పంచాల్సి వచ్చింది ఈ ఆశ్రమంలోనే. ప్యాంప్లెట్లకి, నేను రాసిన ప్యాంప్లెట్లకి మీరు ఇచ్చేటటువంటి విలువ ఎంతో నాకు అక్కడే అర్థమైంది. కానీ నేనేం బాధపడినది ఇంకేంటే మీరు అంతే అది. కానీ మీరు నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక దైవీ ప్రేరణ వల్ల, ఒక దైవానుగ్రహం వల్ల అర్హత ఉన్నా లేకపోయినా మీరు ఒక చోటకి చేరగలిగి పని చేస్తున్నారు. మీకు అపోహలు, అవగాహనలు, మానసిక ద్వేషాలు, క్లేశాలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు లక్ష్య శుద్ధి లేదు. ముఖ్యంగా అనుగ్రహ పీఠాల్లో బ్రహ్మానందం పడిపోతూ ఉంటాను నేను వింటున్నటువంటి మాటలకి. సరే, దేవాలయాలు ఎందుకు పెట్టారా అని దేవుడు ఎలా మొత్తుకుంటున్నాడు, నేను కూడా అనుగ్రహ పీఠాలు ఎందుకు పెట్టారా అని మొత్తుకుంటే స్థితికి ఎదగదీశారు నన్ను. ఏం పర్వాలేదు అది. కానీ దేవాలయాలు నిర్మించినటువంటి దేవతలకి నాకు ఒక తేడా ఉంది. నేను అనుగ్రహ పీఠం యొక్క స్విచ్ ఎప్పుడైనా ఆపేయగలను. ఆపేసేటువంటి నిండితనం నాలో ఉంది. మీరు అది మర్చిపోతున్నారు. మీరు నేను మామూలుగా ఉండటం, నవ్వుతూ ఉండటమే చూశారు. కానీ స్విచ్ ఆపేసిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, మిమ్మల్ని నేను ఎంత దూరం నిలబెట్టగలనో మీకు తెలియదు. ఇంకా అలాంటి పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి. తెచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్తున్నాను కదా. నేను చాలా ముందు మనిషినని. మీరు చేయకపోతే యక్షుల ద్వారానో, గంధర్వుల ద్వారానో, కింపురుషుల ద్వారానో ఈ పనులన్నీ నేను చేయించుకోగలను. కానీ మీ ద్వారా చేయిస్తే వచ్చేటటువంటి క్రెడిట్ వాళ్ళ ద్వారా చేయిస్తే రాదు. అది గొడవ. క్రెడిట్ మీకు రావాలని లేదు. మేము పృథ్వీనే నాశనం చేసేస్తాం, మానవ జాతిని పృథ్వీ మీద ఉండనివ్వం అని మీ సంకల్పం. నా సంకల్పం ఏంటంటే మీరు బచ్చాలు, మీరేం చేయలేరు, మీరు అలా పిచ్చిగంతులు వేస్తూనే ఉంటారు. మీ ద్వారా కాకపోతే ఇంకోళ్ళ ద్వారా మా పనులు మేము చేయించేసుకుంటాం. చేయించేసుకున్నాక మేము కూడా చేసింది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఉన్నది 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు కూడా ఇప్పుడు లేదేమో. ఈ 2.5 సంవత్సరాలలో ముందు ప్రేమతత్వం డెవలప్ చేసుకోండి. అసలు ఒకరి మొహం చూస్తే ఒక మొహం పడనటువంటి పరిస్థితి ఎందుకుందో నాకు అర్థం కాదు. అసలు ఎందుకు ఆప్యాయతలు మీరు డెవలప్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఒకరి మీద ఒకరికి అంత ద్వేషాలు పెరిగిపోతున్నాయి? ఆలోచించుకోండి. అది ఈ ద్వేషాలు పెరిగిపోవటానికి మెయిన్ కారణం ఏమిటి అంటే, మేము చాలా గొప్పవాళ్ళం, మేమే చాలా గొప్ప పనులు చేస్తున్నాం. మీకు తెలీదు, ప్రెసిడెంట్ తో పాటు ప్రెసిడెంట్ హౌస్ లో ప్రెసిడెంట్ కంటే పెర్మనెంట్ పోస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు ప్రెసిడెంట్ కంటే ఎక్కువ కాలం ఆ ప్రెసిడెంట్ భవన్లో ఉంటారు. మరి ఎవరు గొప్పవాళ్ళో మీరు ఆలోచించుకోండి. అంచేత ఎక్కడో మనం ఏదో చేసుకుంటూ మీరేదో చాలా గొప్పవాళ్ళం అయిపో అనుకోకండి. అనుకోకుండా ఇంకా మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ధారణ చేసుకోండి. ఇక్కడ కాకివాయిలో 5 రకాలైనటువంటి కార్యక్రమాలు డెవలప్ చేయవలసి ఉన్నది. ఒకటేంటి అంటే, నవనాథ పీఠము అని ఒక పీఠం ఉంది. దత్త సాంప్రదాయం ఈనాడు పూర్తిగా మరుగున పడిపోయింది. దత్త సాంప్రదాయం అనుకోండి, లేకపోతే దానికి ఇంకొక పేరు గురు సాంప్రదాయం. గురువు కంటే భగవంతుడికి ఎక్కువ విలువ ఇవ్వటం మొదలెట్టాం మనం. అలా కాకుండా గురువుకి ఎక్కువ విలువ ఇవ్వటం నేర్పేటటువంటి సాంప్రదాయం మళ్ళా మనం స్టార్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అది అర్థం చేసుకోండి. దానికి నాందిగా 3 నాథ సాంప్రదాయానికి, గురు సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సొరకాయల స్వామి, షిర్డీ సాయి, వెంకయ్య స్వామికి సంబంధించినటువంటి గుడి ఇక్కడ కడదాము అనుకున్నాం. దానికోసం జరగాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎంత సహకరిస్తారో సహకరించండి. ప్రపంచంలో గురు సాంప్రదాయానికి విలువ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ మొట్టమొదటిసారి ఆవిర్భవిస్తున్నది ఇదే. మీరు చూసుకోండి కావాలంటే. ఎక్కడున్నా గురువు బ్రహ్మ అంటూ ఉంటాం,
కానీ దేవత కంటే గురువు ముఖ్యము. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే దేవతలు కూడా పలకరు అనేటటువంటి భారతీయ వేద సనాతన ధర్మానికి ఇక్కడ మనం నాంది వేస్తున్నాం, పునాదిరాళ్ళు వేస్తున్నాం. స్టార్ట్ అవుతుంది అది. ఎలా పూర్తి చేస్తారు దాన్ని, ఏ విధంగా పూర్తి చేస్తారు, దానికి సంబంధించినటువంటి డబ్బుల వస్తువులు వస్తున్నాయా లేదా నాకు తెలీదు. చేయలేకపోతే మానేయండి. స్పష్టంగా చెప్తున్నాను. నేను మిమ్మల్ని అడుక్కోవటం లేదు, అడుక్కోవటం నాకు చేత కాదు. నేను చేయవలసింది లేదో నేను చేసుకుంటాను. మీరు ఇక్కడ చేయటం చేత కాకపోతే ఆఫ్రికన్ అడవుల్లో జరుగుతుంది అది. నాకేంటి ఎక్కడైనా చేస్తా, నేను ఇక్కడే ఉంటాను అనుకోకండి. మీరు మీ ద్వారా చదువుతుంది అనుకుంటే చెయ్యండి, అవ్వదు అనుకుంటే మానేయండి. ఏంటిట అది మీరు నేర్చుకోండి. ఇది చెప్పడం అయిపోగానే నేను పక్కకి వెళ్ళిపోతాను, మీరు నిర్ణయించుకోండి. కానీ చేయవలసినటువంటి కార్యక్రమాలు నేను చేసేవేంటో మీకు ముందే చెప్పేస్తున్నాను. నవనాథ పీఠము భూమి మీద ఖచ్చితంగా ఆవిర్భవించి తిరుగుతుంది. సప్త ఋషులు మళ్ళా శరీరంగా భూమి మీద తిరుగుతారు. భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆ ఋషుల దగ్గరికి మీరు వెళ్ళటానికి కావాల్సినటువంటి దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ కావాలి మీకు. ఋషుల దగ్గరికి ఎవరైనా పెడితే వాళ్ళు వెళ్తాను వీలేదు. గురువు దగ్గరికి టీజీపీఎస్ కాలేజీ స్టూడెంట్ అంటే మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి అడగకుండా వచ్చేస్తాడు. అదే హిందూ కాలేజీలో స్టూడెంట్ అయితే వాడు ముందు మా ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకున్నాక ప్రిన్సిపాల్ నన్ను అడుగుతాడు, ఏమయ్యా ఫలానా వాడు మీ క్లాస్కి వస్తానంటున్నాడు, వాడిని రాణిస్తావా అని. నేను ఇష్టపడకపోతే ప్రిన్సిపాల్ ఒప్పుకున్నా కూడా వాడు మా క్లాసుకి రాలేడు. అలాగే ఆ 7 ఋషులు రేపో మాపో మానవ జాతి యొక్క అదృష్టం అది. వాళ్ళని ఎంత తొందరగా భూమి మీదకి దింపగలనో నేను చేసేటటువంటి ప్రయత్నం అది. 7 ఋషులు మళ్ళా భూమి మీద తిరుగుతారు. తిరిగినప్పుడు వాళ్ళకి మీరు దగ్గర అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి మీరు ఆలోచించుకోండి. దానికి నాకు తెలియదు మీరు ఏ మార్గాన్ని వెళ్తారో, ఎవరి రికమెండేషన్ తెచ్చుకుంటారో. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీద వాళ్ళ ఆశ్రమాలు స్థాపించడానికి కావాల్సినటువంటి ప్రయత్నము నేను గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. చేయటమే కాకుండా ఈ 3 ఋషులు బ్రహ్మానందపడి మేము కూడా నీతో చేతులు కలుపుతాం, నువ్వు ఒక్కడమే ఎందుకు కష్టపడతావు, నువ్వు చేతులు కలిపారు. కలిపినటువంటి ఆ ఋషులను మీరు ఇక్కడ ఆహ్వానించుకుంటారు, నాతో పాటు వాళ్ళని ఇంకో చోటకి మీరు పంపేసుకుంటారు, మీ ఇష్టం అది. నేను మాత్రం మిమ్మల్ని బతిమాలాను. నేను ముందే చెప్పాను. నేను ఈ సైట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు ఇంకా ప్రసన్నమ్మ గారికి నా చేతికి ఇచ్చారు. ఆవిడ ఏం చేశానో ఆవిడ అడగండి. నాకెందుకమ్మా ఇవన్నీ ఆవిడ చేతికి ఇచ్చాను. నేనేం చేసుకుంటాను, మీ ఇష్టం అది. నాకేం అక్కర్లే అని చెప్తున్నా కదా రిపీటెడ్ గా. మీరు అలాంటి అపోహలు ఏమి ఉండకండి. నేను ఏదో జాగాలను చూసో, స్థలం చూసో, మనుషుల్ని చూసో, డబ్బు చూసో డాన్స్ చేస్తానని. ఐ జస్ట్ డోంట్ కేర్. ప్రేమ ఉందా మీ దగ్గర, రండి నా దగ్గరికి. అభిమానం ఉందా మీ దగ్గర, రండి నా దగ్గరికి. మీ వయసుతో నాకు నిమిత్తం లేదు, మీ ఎబిలిటీతో నాకు నిమిత్తం లేదు. ముందు ప్రేమ అనేటువంటి బంగారం కనుక మీ దగ్గర ఉంటే ఆ బంగారాన్ని నేను ఖచ్చితంగా మలుచుకోగలుగుతాను. అహంకారం ఉంటే నేను కాదు కదా, ఆ భగవంతుడే ఏం చేయలేడు. ఇంత అర్థమైంది కదా ఏం చేయబోతున్నానో. మొట్టమొదటిది చాలా త్వరలో మీరు చూడబోతున్నారు. ఈ 3 ఋషులే కాకుండా మిగతా 7 ఋషులు కూడా భూమి మీద తిరుగుతారు. తిరిగినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేస్తే వెళ్తారో అనుకున్నది మీరు నిర్ణయించుకోండి. మాస్టర్ చెప్పలేదు మళ్ళా మాకు ఇది అని అనకండి. రెండో నేను చేయబడ్డే కార్యక్రమం ఏమిటి అంటే, సహ్యాద్రి పర్వతాలలో పిలిచేవాడు లేక ఒక అనామకుడుగా, ఎవరూ గుర్తించినటువంటి ఒక భిక్షగాడుగా దత్తాత్రేయ స్వామి తిరుగుతున్నాడు. ఒక్కడ ఆయన్ని పట్టించుకునే నాథుడు లేడు. మీరే తెలుసు కదా, 3 సంవత్సరాల కిందట మీకు ఎవరికైనా తెలుసు ఆ దత్తాత్రేయ స్వామి ఎవరో? అనామకుడుగా తిరుగుతున్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి నేను కలుసుకున్నప్పుడు ఒక మాట చెప్పాను. నేను భారత జాతి అంతరించిపోలేదు. భారతీయ ఆత్మ మీద ఎన్ని విదేశీ ముసుగులున్నా ఆ ముసుగులు ఎక్కువసేపు భారత జాతి యొక్క స్వంత ఔన్నత్యాన్ని మర్చిపోనివ్వదు అనే నమ్మకం నాకుంది.
నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా, పిశాచం లాంటి వేషం వేసుకున్నా, ఉన్మత్తం లాంటి వేషం వేసుకున్నా, బాలుడు లాంటి వేషం వేసుకున్నా, నీ యొక్క జ్ఞాన సాగరాన్ని భారతదేశపు యొక్క ఆత్మ గుర్తించగలదు. దాన్ని గుర్తించడానికి కావలసినటువంటి కొన్ని సాధనలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని తంత్రాలు ఉన్నాయి. మీకు ఆ 18 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఆల్రెడీ నేను అందించేశాను. నేను అవి చాలు. ఆ సహ్యాద్రి పర్వతంలో తిరుగుతున్నటువంటి దత్తప్రభువుని మీ ఇంటి ముందు లాక్కొచ్చి కట్టి పడేసుకోవటానికి కర్మకాండ చేస్తే కాదు, భావనతో చేస్తే మీ మనస్సుని, మీ వాక్కుని, మీ ఆచరణను కనుక మీరు ఇచ్చేస్తే మీ ఇల్లు విడిచి ఎక్కడికి పోలేడు ఆయన. నాది గ్యారెంటీ అది. ఆయన ఆ పని చేస్తే నాకు చెప్పండి, నేను కేసు పెడతాను ఆయన మీద. ఎప్పుడు మీ మనస్సుని, వాక్కుని, ఆచరణని మీరు సమర్పిస్తే, నేను సమర్పించాను సార్, ఆయన మాకు ప్రమోషన్ ఇవ్వలేదు. నేను సమర్పణ చేశాక ఆయన ప్రమోషన్ ఇచ్చాడో లేదో ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. మీకెందుకు? మీరు సమర్పణ చేసి చూడండి ఏమవుతుందో. దమ్ము ఉందా? అలాంటి దమ్ము ఉన్నటువంటి వాళ్ళకి ఇదే ఏరియాలో వీలవుతే మీరందరూ సహకరించగలిగితే, ఏంటంటే ట్రస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు మీరు సహకరించటం లేదు. ఎలా సహకరించటం లేదు? నేను డబ్బులు అడగటం లేదు చెప్తాను. నేను కాగితం ముక్కలతోనే కడతానని. ఇక్కడ మీరు పిచ్చివాళ్ళు. డబ్బుతో మీరు దత్తాత్రేయుని కొనాలని చూస్తే అకౌంట్స్ మీరు కరెక్ట్ ఇవ్వలేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఎందుకు ఆయన అంత అవస్థ పెడతారు ఆయన్ని? ఒక అకౌంట్స్ కరెక్ట్ టైంకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? నాకు అర్థం కావటం లేదు. అకౌంట్స్ ఇవ్వటం కరెక్ట్ టైంకి ఇవ్వలేకపోతున్నారు అంటే నేను చాలా అనుమానించాల్సి వస్తుంది. ఖర్చు పెట్టారు, మీరు అకౌంట్స్ ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వలేకపోతే ఆయన ఆవేదన చెందుతూ ఉంటే నేను ఆయన్ని తిడుతున్నానని ఆయన అనుకుంటున్నాడు కదా. ఆయన ఎందుకు తిడతాను? మీరు అకౌంట్స్ ఇవ్వకపోతే మీది తప్పది. డబ్బులు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు అనవసరం. 9 పైసా డబ్బు ఖర్చు పెట్టకండి ఈ క్షణం నుంచి, నాకు అనవసరం అది. కానీ దానికి కావలసినటువంటి వాతావరణం ఇక్కడ నిర్మితం చేయండి. వాతావరణం నిర్మితం చేయడానికి డబ్బు అక్కర్లే, ఏమీ డబ్బు అక్కర్లేదు. నేను చెప్పాను అసలు ఇక్కడ మీరు ఈ వంటకాలు ఏమీ పెట్టుకోక్కర్లేదు. గ్లాసులు మంచినీళ్ళు తాగుదాం మనం. 3 రోజుల పాటు ఇక్కడ కూర్చుందాం మనం. మంచినీళ్ళు తాగుదాం మనం. ఆ దత్త నామాన్ని, ఆ భగవంతుడి యొక్క నామాన్ని 3 రోజుల పాటు మంచినీళ్లు తాగి చేయలేని దుస్థితిలో ఉందాము అని నేను అనుకోవటం లేదు. చాలు, వాళ్ళు వచ్చినా చాలు. ఇక్కడ ఆ దత్తాత్రేయ యొక్క శక్తిని ఇక్కడ మనం దింపేసుకుంటాం. మీరెవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడిని వచ్చుకుంటాను, దింపుకుంటాను. నేను మీరెవ్వరూ ఇక్కడ ఉండాల్సిన పనిలే. వస్తే అది మీకు లాభం కానీ నాకు లాభం కాదు, నాకు నష్టమే. రెండో పని అది నేను చేయబోతున్నాను. నేను రాబోయే 5 సంవత్సరాల లోపల అనేక దేవతా గుళ్ళు ప్రపంచంలో ఉండవు, అనేక మతాలు ప్రపంచంలో ఉండవు. అనేక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మతాన్ని వాళ్ళు మ్యూజియం మతంగానే చూస్తారు. ఆ మతానికి అనుయాయులుగా వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ కూడా దత్తాత్రేయుని యొక్క శిష్యులు అని అన్నేమో భక్తులుగా మారుతారు. రాబోయే 5 ఏళ్లలో అలాంటి కేంద్రాన్ని నేను స్థాపించబోతున్నాను. ఎక్కడా నాకు తెలియదు. ఇక్కడ స్థాపిస్తే మీ అదృష్టం, ఇక్కడ స్థాపించకపోయినా స్థాపించేది నేనే. అది ఎక్కడ స్థాపిస్తాను, ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ స్థాపిస్తాను. ఇక్కడ ఎక్కడ అనుకూలత రాకపోతే డైరెక్ట్ గా వెళ్తాను నేను నందనవనానికి. అక్కడ వాళ్ళ చెవులు నిలిపెట్టి మరీ అడిగేటటువంటి హక్కు నాకు ఉంది, అవకాశము నాకు ఉంది. అది మీకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళకు కూడా కొన్ని చిలిపి కోరికలు ఉంటూ ఉంటాయి. నువ్వు అది చేయగలవేమో చూస్తాను, చేయగలనని అనుకుంటాను. నేను ఇప్పటికి కూడా నందనవనానికి వెళ్ళి వాళ్ళ సహాయం అడగాల్సినటువంటి దుస్థితి నాకు రాదని అనుకుంటాను. కానీ నాకు ఏ అహంకారం లేదు. ఒకవేళ నాకు ఎవరి సహాయం లభించకపోతే, మీకంటే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, వాళ్ళ సహాయం నాకు ఎప్పుడు అడిగితే అప్పుడు లభిస్తుంది. ఆ సహాయం తీసుకుంటాను నేను. కానీ ఆ దత్తపీఠాన్ని, గురు దత్తాత్రేయ పరంపరను తిరిగి భూమి మీదకి ఒక మహత్తరమైనటువంటి ధారగా 5 ఏళ్లలో నువ్వు చూడబోతున్నారు. ఇక్కడ జరుగుతుందా మీ ఇష్టం. వసంత ఋషి పంచమి నాడు, శంకర జయంతి నాడు అది స్టార్ట్ చేద్దామని నా కోరిక. అది కుదరలే.
కానీ మీరు కంగారు పడకండి, అది తిట్టాలని నేను చెప్పటం లే. ఆ మాయ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అడ్డంకులు ఎంత ఘోరంగా ఉన్నాయో మీలాంటి వాళ్ళు ఇంతమంది చేరినా కూడా దాన్ని లాగలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఎవరు వచ్చినా కూడా మీ గ్రూప్ లో మీరు జీవిస్తున్నారు, మీరు చూస్తున్నారో లేదో. అమలాపురం దగ్గర నుంచి వచ్చినాడు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. కొత్త వాళ్ళతో మాట్లాడుకోవాలి, కొత్త వాళ్ళతో స్నేహం చేసుకోవాలి, కొత్త వాళ్ళతో తరచు మనం వెళ్ళాలి అనే భావం రావటమే. ఎవరి లోకల్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు నేనేం చేసేది? నేను వచ్చి కూర్చుని మిమ్మల్ని పరిచయం చేయాలి, ఇది మీరు నేర్చుకోవాలి అని చెప్తే చెప్పపోయినా ఒకటే అది. అందుకని చెప్పాను నేను. వెళ్ళే రోజు చెప్తున్నాను, మళ్ళీ అది చేస్తారేమో మీరని. మూడో పని నేను చేయబోయేది త్రిముఖి గాయత్రి నిల్చున్నటువంటి ప్రతిమ. నాకు తెలిసినంత వరకు అది ప్రపంచంలో ఎక్కడా లేదు. త్రిముఖి గాయత్రి అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది, కానీ గాయత్రి మాతకి 3 ముఖాలు అయితే ఉంటాయని. కానీ దత్తాత్రేయ స్వామి యొక్క శక్తికి గాయత్రి శక్తిని జోడింపబడటం అనేది దత్తమంత్రంలోనే ఉంది. ఓం దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ మంత్రం అయితే ఉంది. కానీ ఆ మంత్రానికి ఒక అభినవ రూపకల్పన చేయటానికి ప్రయత్నం చేశాను నేను. ఆ త్రిముఖి గాయత్రి యొక్క సాధన, ఆ త్రిముఖి గాయత్రి యొక్క సాధన విధానాన్ని కూడా ప్రపంచానికి అందించవలసినటువంటి బాధ్యత నా మీదే ఉంది. నేనే మొదలెట్టాను కనుక అది చేస్తాను ఈ 5 ఏళ్లలో. కానీ 5 ఏళ్లలో నేను చేసేటటువంటి పనికి ఖచ్చితంగా ఇంకో 2-3 ఏళ్లు పోతే విపరీతమైనటువంటి మానవ సహాయం లభిస్తుంది. మీకు డౌట్ ఉందేమో, కానీ నాకు డౌట్ లేదు. కానీ కొన్ని వందల జన్మల నుంచి మీరు నాతో సహకరిస్తూ వచ్చారు. మీరే, మీ కుటుంబాలు. ఆ సహకరించినటువంటి వ్యక్తులకి మొదటి ఛాన్స్ ఇవ్వటం అనేది గురువు యొక్క బాధ్యత. మీకు తెలిసినా తెలియకపోయినా మొదటి ఛాన్స్ మీకే ఇవ్వబడింది. ఆ ఛాన్స్ మీరు ఉపయోగించుకుంటారా? ఉపయోగించుకోండి. అహంకారంతో నేను చేయలేను అని వదిలేసుకుంటారా? మీ ఇష్టం. కానీ మీరు వదిలేసుకున్నా వదిలేసుకోకపోయినా నా పని నేను ఏకధాటిగా చేసుకుంటూ వెళ్తాం అనేది గత 20 ఏళ్ళగా మీరు చూస్తూనే ఉన్నారు. మీరు ఎంత సహకరించారో, ఎన్ని కార్యక్రమాలు ఎన్ని రకాలుగా మనం చేద్దాం అనుకున్నామో చేయలేకపోయాము. కానీ నా పని ఈ స్థితి వరకు నేను ఆపలేదు కదా, చేసుకుంటూ వచ్చాను కదా. నాకు సన్నిహిత వర్గాలు తెలుసు నేను ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఏమీ ఆపలేదు ఏ కార్యక్రమాన్ని. మీరేమీ నాకు సహకరించలేదు ఇంతవరకు. మీరు అడ్డు తగులుతూనే ఉన్నారు ఏదో పేరుతో, మీ అహంకారం పేరుతోనూ మీ ప్రేమ పేరుతోనూ. ఇప్పటికైనా నాకు అడ్డు తగలకుండా ప్రేమగా, ఎలాగో మీరు ఒక ట్రస్ట్ గా ఫారం అయి ఉన్నారు, ఆ ట్రస్ట్ పేరు మీద ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి కర్మ సంబంధమైనటువంటి బాధ్యత నా మీద ఉంది. ఓపెన్ గానే చెప్తున్నాను నేను. కార్మికమైనటువంటి బంధమే. కానీ కర్మ సంబంధంతో ఉన్నటువంటి బంధం చాలా తేలిగ్గా విరగొట్టేసుకోవచ్చు. చాలా సింపుల్. మీకు తెలియదు అది ఎంత ఈజీయో. అది అంత ఈజీయే కనుక నా వైపు నుంచి నేనేమీ అడుగు వేయటంలే. మీ మీద వదులుతున్నాను నేను. మీరు నాతో సహకరించి ముందుకు వచ్చి ప్రపంచానికే దిశానిర్దేశాలు అవుతారా? లేదా వీళ్ళకి అవకాశం వచ్చింది పాపం, అప్పుడు అందుకే టేప్ చేయమన్నా నేను చాలా జాగ్రత్తగా. నా ఎవిడెన్స్ నేను రక్షించుకోవాలి కదా. నువ్వు చెప్పి ఉంటే అప్పుడు మేము ఏం చేసి ఉండేవాళ్ళమో, ఇదంతా నాకు చెప్పలేదు, నువ్వు చెప్పేసి ఉంటేనా? చెప్పాను నేను చాలా స్పష్టంగా, చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. గురు సాంప్రదాయం యొక్క ఆవిర్భీకరణ, గురు శక్తికి త్రిముఖి గాయత్రికి మధ్య ఉన్నటువంటి సాధనా రహస్యాలు, హిమాలయాలలో ఉన్నటువంటి నందనవనానికి, ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాలకి, కొన్ని దివ్య క్షేత్రాలకి, ఏ విధమైనటువంటి మాలిన్యము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇది కూడా ఒక దివ్యక్షేత్రముగా మీరందరూ సహకరిస్తే మారుతుంది. కానీ దివ్యక్షేత్రంగా మారినవన్నీ కూడా మొదట అరణ్యాలే. ఒక ఋషి ఎవడో ఉండేవాడు, వాడు కాలక్రమేణా పుట్టపర్తిలో తీసుకోండి మీరు, ఏముండేది ముందు పుట్టపర్తిలో 4 ఇళ్ళు ఉండేవి, సత్సాయి ఉండేవాడు. ఇప్పుడు మాలపల్లి, షిరిడి, ఇప్పుడు దక్షిణేశ్వరం ఒకప్పుడు, ఇప్పుడు
అంచేత ఇది మీరు మారనిస్తారా ఆ స్థితికి? మీ చేతుల మీద ఉంది. నేను ముందే చెప్తున్నాను, మీరు ఇలాంటి గురువుని ఎప్పుడు మీ అనుభవంలోకి వచ్చి ఉండదు. వీడు గురువు కాదు, శిష్యుడు కాదు, స్నేహితుడు కాదు, సన్నిహితుడు కాదు, వీడెవడో నిజం చెప్పాలంటే నిజమైన అనామకుడు. మీరు నాకేం పేరు పెట్టలేరు, కానీ మీ ఆప్యాయత పేరు పెట్టుకొనిస్తుంది. ఆ ఆప్యాయత పోగొట్టుకోకండి. మీరు ఏ దృష్టిలో నన్ను ప్రేమించినా అదే రివర్స్ గేర్ లో ఆపోజిట్ గా అంత ప్రేమ నా నుంచి మీరు పొందగలరు. దానికి ఎప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేస్తేనే మీకు ఈ ప్రేమ వస్తుంది అని మాత్రం భ్రమలో ఉండకండి. మీరు మీ ఇళ్లలో ఉంటూ మీరు ఏమీ పని చేసుకోక్కర్లేదు. కేవలము పూర్తి విశ్వాసంతో మానసికంగా నన్ను ప్రేమించగలిగితే మీ ఇళ్లలో కూడా నేను లభిస్తాను. దానికోసం మీరు కాకివాయికే రావక్కర్లేదు, ఈ కార్యక్రమాలు చేపట్టక్కర్లే. కానీ ఏ 3 కార్యక్రమాలు నేను చేపట్టదలుచుకున్నాను నేను చాలా స్పష్టంగా చెప్పాను. వాటిని చేసి తీరుతాను. చెప్పాను కదా, మొట్టమొదటిది మణనాథ పీఠము, 3 గురువులు, వీటి ద్వారా సప్త ఋషుల యొక్క ఆవిర్భావము, దత్త సాంప్రదాయం యొక్క సాధనాత్మకమైనటువంటి ఆవిర్భావము. ఇంతవరకు దత్త సాంప్రదాయం వస్తూనే ఉంది ప్రపంచంలో. సిద్ధి సాయిబాబా, అక్కలకోటి మహారాజు, సత్య సాయిబాబా, గణపతి సత్యనారాయణ స్వామి, వీళ్ళందరూ కూడా దత్త సాంప్రదాయం వ్యక్తులే. కానీ దత్త సాంప్రదాయాన్ని ఒక సాధనా విధానంగా ఏ వ్యక్తి అయినా కూడా ఆ దత్తుల్ని తనవాడిగా చేసుకునేటువంటి విధానం డెవలప్ చేయటం, ఆ దత్తుడికి ఆధారమైనటువంటి త్రిముఖి గాయత్రి యొక్క శక్తిని మళ్ళా తిరిగి కలపటం, ఇది మెయిన్. ఇది మెయిన్ కాకుండా అనేకవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి వేదాలు ఒకటి ఉన్నాయి, సూర్యకిరణ విజ్ఞానం ఒకటి ఉంది, ఎన్నని చెప్పేది నేను, చాలా ఉన్నాయి. కానీ ఇందులో మీరు ఎంతవరకు సహకరిస్తారు, ఏ విధంగా సహకరిస్తారు? పడుకోకండి. నేను అలా వెళ్ళిన తర్వాత కొంచెం ఆలోచించుకోండి, మధించుకోండి, దాన్ని చర్చించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇంకా ఎవరైనా సాధనాత్మకంగా గురువుకి సమర్పణ చేసుకోవాలి అనే భావన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చేయండి. 20 నిమిషాల తర్వాత, 5 నిమిషాల తర్వాత కాదు. ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ధన మూలముగా మీరు ఇబ్బంది పడకండి, అప్పుల పాలు కాకండి. డబ్బు లేకపోతే డబ్బు ఎక్కడ వరకు వచ్చినదో అక్కడి వరకే పని చేయండి. రేపు డబ్బు రాబోతోంది అని పని చేయకండి. డబ్బు లేదు, ఆపేస్తాం. ఏంటిటా? పూర్తి కానటువంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళవి. దాంట్లో ఇదొకటి శంకుస్థాపన చేశాక ఆపేసినవి కొన్ని ఉన్నాయి. మనం శంకుస్థాపన చేసేసాం కనుక కొంపలేమంటూ పోదు. డబ్బు ఉంటేనే పని చేయండి, రసీదులు వస్తేనే పని చేయనివ్వండి. రసీదులు రాకపోతే పని చేయకండి. ఎంత డబ్బు ఉన్నదో డబ్బు బట్టే పని చేయండి అని నేను తిరిగి చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, మైక్ ద్వారా చెప్తున్నాను. అంతకంటే ఏం చేస్తాను? మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఓ విధానం చెప్పాను నేను. కొంచెం మీరు కష్టపడగలిగితే మన పరివార వాళ్ళలోనే 1000 మందిని పట్టుకోండి. 1000 మంది మన పరివారంలో లేరు అనుకునేటువంటి మాట నాకు చెప్పకండి. ఉన్నారు, ఏం చేసినాం చెప్పడం, ఏం జరిగిందో చెప్పాలి కదా. దాన్ని చేసుకుంటే ఇంకా మీకు ఇబ్బంది ఎక్కడొస్తుంది? ఇబ్బంది రాదు కదా. ఇంకా అది ఇబ్బంది రానప్పుడు ఇంకెందుకు మీకు గొడవ? హాయిగా చేయండి. ఈ 5 ఏళ్లలో ఆ గురువుని మనం కిందకి దింపుకుని ఈ క్షేత్రంలోనే వాళ్ళకి వసతి కల్పించగలవేమో. మీ మనస్సులో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటే, మీ మనస్సులో పరిపూర్ణమైనటువంటి అనురాగం ఉంటే, ఆ గురువులందరూ ఈ ఏరియాలోనే కాపురం ఉండేటట్టు చేసే బాధ్యత నాది. కానీ మీలో ప్రేమను నేను నింపలేను. మీరు మార్చుకోవాలి మీ అలవాట్లను. మీ అలవాట్లు మీరు మార్చుకుని, మీరందరూ కనుక ప్రేమ హృదయాలనే పాట పాడకుండా మిమ్మల్ని చూసి ఆ పాట ఇతరుల నోట్లోంచి వస్తే, ప్రేమ హృదయం అంటే ఇలా ఉంటుందా అని ఉంటే, ఆ 7 ఋషులు ఇక్కడే కాపురం ఉంటారు అన్నది గ్యారంటీ నాది. వాళ్ళు 7 ఒకే చోట ఉండటం అలవాటు వాళ్ళకి. సప్త ఋషుల్ని మీరు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ అలవాటు అది. దానికి తగినటువంటి వాతావరణం ఎవరైనా క్రియేట్ చేయగలిగితే దిగుతారు వాళ్ళు. కానీ మనకి ఎలా ఆశ ఉంటుందో, మనకంటే శక్తివంతులకు కూడా ఆ సప్త ఋషులు వాళ్ళ దగ్గర ఉండాలని ఆశ ఉంటుంది. మనం ఎవరితో పోటీ పడుతున్నామో చూడండి. ఈ విషయంలో నేను వాళ్ళతో పోటీ పడ్డా. నందనవనంలో ఉన్నటువంటి మహాత్ములతో పోటీ పడ్డాను నేను వాళ్ళతో. వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు June 4, 1998 లోపల
నువ్వు చూసుకోగలిగితే స్థలాన్ని మేము అడ్డురాము. 98 లోపల నువ్వు స్థలాన్ని చూపించుకోకపోతే నువ్వు నేను తేల్చుకున్నావు అన్నారు వాళ్ళు. చాలాసార్లు చెప్పుంటాను నేను మాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో ఈ డేట్ June 4th, 1998. 1 year ఉంది, కావలసినంత స్థలం ఉంది, వ్యక్తులు ఉన్నాం. ప్రేమని మీరు అభివృద్ధి చేసుకోండి. ఋషులు డబ్బక్కర్లే, మీరేం కాబరా పడకండి. పాలరాతి భవనాన్ని నిర్మిస్తే వాళ్ళు తలవై చూస్తారు. వాళ్ళు అలాంటి పర్ణకుటీరం ఉంటే అది కూడా వాళ్ళకి చాలా కాస్ట్లీ పర్ణకుటీరమే, ఉండలేరు వాళ్ళు అందులో. ఇంకా సింపుల్గా ఉండాలి వాళ్ళకి. ఇంకటి వాళ్ళకి మీ ప్రేమలే కావాలి. ఆ 7గురిని ఇక్కడ దింపుతాము అనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు చెప్పాను, నేను కాకువా ఇంటర్నేషనల్ సెంటర్ అవుతుంది. కానీ ఆ ఇంటర్నేషనల్ సెంటర్ చేసేటటువంటి బాధ్యత ట్రస్ట్ వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళకే అవగాహన లేకపోతే, వాళ్ళల్లో వాళ్ళకే ప్రేమ లేకపోతే, వాళ్ళల్లో వాళ్లే కలిసి ఉండలేకపోతే వాళ్ళ ద్వారా నడుస్తున్నటువంటి సంస్థలు కలిసి ఉంటాయని నేను అనుకోను. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బిగినింగ్ అంటే ఉండాలి. కనుక మనం ఎంత పెద్ద కార్యక్రమం మొదలెట్టామో మీకు అవగాహన లేదేమో. నేను కూడా నాకు తెలిసినంత వరకు ఇంత స్పష్టంగా కార్యక్రమ వివరణ నేను ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎందుకు ఇవ్వాల్సి వచ్చి అనిపించింది అంటే, కనీసం కార్యక్రమం యొక్క విశాలత్వం తెలిసి అయినా మీరు కొన్ని పనులు చేయకుండా ఉంటారేమో అని, ఇదివరకు చేయని కొన్ని పనులు మీరు చేస్తారేమో అని ఆశిస్తూ, ఆ గురువులు మీకు సద్బుద్ధి ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి. జై మహాకాల్, జై జై మహాకాల్, జై మహాకాల్, జై జై మహాకాల్, జై జై మహాకాల్, జై జై మహాకాల్.